ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, సెకండ్ మోస్ట్ కామన్ ఇన్ మెన్. సో వాటిని బ్లాడర్ క్యాన్సర్లు ఉంది, మీ విభాగంలోకి వచ్చేటి. ఇవి నిజంగా మనం ఉన్న జీవనశైలికి, తినే ఆహారానికి పెరుగుతున్నాయి ఆ కేసులు, లేదా మీరు అన్నట్టు 50% పీపుల్ కమ్ ఫర్ ది ప్రివెంటివ్ టెస్ట్లు ఉంది, దానివల్ల పెరుగుతున్నాయి అట్లా అంటారా? అది కూడా అంటే ఇప్పుడు మనం 3 క్యాన్సర్లు చూద్దామండి. ఒకటి కిడ్నీ, ఒకటి బ్లాడర్, ఒకటి ప్రాస్టేట్. ఈ 3 చూద్దాం. మూడింటికి 3 రకాలుగా ఉంది, సరేనా? కిడ్నీ క్యాన్సర్లు అంటారా, ఈ మధ్య కాలంలో 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి కూడా ఆపరేషన్ చేసేస్తుంది. ఎందుకు? టు సర్టన్ ఎక్స్టెంట్ అల్ట్రాసౌండ్ బీయింగ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదో కడుపు నొప్పికి వెళ్తాడు, అల్ట్రాసౌండ్ చేస్తే కిడ్నీలో ట్యూమర్ ఉంది అంటారు. అది కనపడకపోయి ఉండొచ్చు. 40 ఏళ్ళకి ఏదో కనపడే అవకాశం ఉండేది, ఇప్పుడు 25 ఏళ్ళకే కనపడుతుంది. సో ఇన్సిడెన్స్ ఆఫ్ ఎర్లీ క్యాన్సర్ ఆఫ్ ద కిడ్నీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. సో ఎందుకంటే పికప్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అల్ట్రాసౌండ్ గల్లీలో ఉంది కావాలంటే, అందుకని చెప్పి దట్స్ నెంబర్ 1. బ్లాడర్ క్యాన్సర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఈటింగ్ స్టైల్స్ అండ్ స్మోకింగ్. Still smoking is one of the things. Lung elano, cancer bladder ela. So both are independently linked to smoking. Tambaku chewing, can I smoke cheyanandi, roju gutka tintanandi, tambaku tintanandi. So both are equally dangerous. So bladder cancer dani valla avutundi. Eating habits, non-veg and these things. The last is prostate cancer. Prostate cancer lo 2 issues which is cropping up. Number 1, jeevana vidhanam anedi 80 ఏళ్ల వరకు ఉండిపోయింది ఇప్పుడు. So chance of picking up a cancer prostate is very high. ఎందుకంటే ఎక్కువ రోజులు బతికామంటే క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెంబర్ 2, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పిఎస్ఏ వాల్యూతో రేపొద్దున ప్రాస్టేట్ క్యాన్సర్తో చనిపోయిన వాడికి కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని ముందే పికప్ అయిపోవడం, వాడికి ట్రీట్మెంట్ చేయడం జరిగిపోతాం. సో దీన్ని మనం మార్చలేం, ఎందుకంటే ఉన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. మనం వెనకాల నుంచి చేరి నీకు అవసరం లేదు, నీవు దీనివల్ల చావు అన్నా కానీ ఏమో నీకు తెలుసా, నేను చచ్చే అవకాశం ఉంది కదా అని వాడు అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో 1 ఈజ్ ఇది మాత్రం ఎర్లీ డిటెక్షన్ ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, యు ఆర్ లివింగ్ ఫర్ 85 years, సో యు ఆర్ బౌండ్ టు హ్యావ్ ఏ క్యాన్సర్ ప్రాస్టేట్. ఇట్స్ అన్ ఏజ్ రిలేటెడ్ చేంజ్ ఆఫ్టర్ 75. సో ఈ దీంట్లోంచి అయితే తప్పించుకోవడం. 85 ఏళ్ళు బతికామంటే క్యాన్సర్ ప్రాస్టేట్ నుండి తప్పించుకునే అవకాశం తక్కువ. అంతలోపల ఈ డాక్టర్ చూడకుండా, నీకు పిఎస్ఏ చేయకుండా ఉండి, లేకపోతే నువ్వు మాస్టర్ చెకప్ చేసుకోకుండా ఉంటే అప్పుడు బతికిపోతావు. లేకపోతే చేసుకున్నట్టు అది పికప్ అయ్యే అవకాశం ఎక్కువ. సో వీటిల్లో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువైపోయింది. లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్ యువర్ బ్లాడర్ క్యాన్సర్, early detection has changed your kidney cancer. So we end up in treating more cancers now. ఎర్లీ క్యాన్సర్ అయ్యేసరికి లిమిటెడ్గా దాన్ని ఆపరేట్ చేసి మిగతా ఆర్గాన్ని సేవ్ చేయడం ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు కిడ్నీ క్యాన్సర్ అంటే కిడ్నీలు తీసేసేవాళ్ళం. ఇప్పుడు కిడ్నీ తీసే అవకాశం ఉంటే, కిడ్నీ ప్రిజర్వ్ చేసే అవకాశం ఉంటే దాన్ని అలా ఉంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీ స్టార్టెడ్ డూయింగ్ రోబోటిక్ సర్జరీ టు డూ ఓన్లీ రిమూవల్ ఆఫ్ ద ట్యూమర్ అండ్ కీపింగ్ ద కిడ్నీ. సో వాడు 20 ఏళ్లలో కిడ్నీ తీసేస్తే ఇంకో 60 ఏళ్లలో ఇంకో కిడ్నీలో ట్యూమర్ రాదని గ్యారంటీ ఏంటి? సో వీ డోంట్ నో. సో early detection is one reason why we are picking up. Longer life is one reason why we are picking up. Some certain extent మనకు ఈ లైఫ్ స్టైల్లో స్మోకింగ్ అనేది కొంచెం తగ్గింది పబ్లిక్లో, బట్ అదర్ ఛాలెంజెస్ మనకే తెలియదు కానీ మన ఈటింగ్ హ్యాబిట్స్లో కానీ సో మెనీ థింగ్స్ విచ్ వీఆర్ ఈటింగ్, వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ కాంట్ అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ప్రాబబ్లీ దోస్ ఆర్ ద రీజన్స్ వై యాడింగ్ టు అవర్ సెల్స్ యాజ్ రీజన్స్ ఫర్ హ్యావింగ్ ఎ క్యాన్సర్. సో నేను 30 ఏళ్ల ముందుకు చూసుకుంటే 3 పెరిగాయి, 3 తగ్గాను, 3 పెరిగాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.